ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై ఉన్నత అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించిన సీఎం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ అధికారులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 31 కొత్త పోస్టులను మంజూరు చేసినట్లు సీఎం గుర్తు చేశారు. త్వరలోనే మంత్రుల బృందం ఏర్పాటు చేసి 6 నెలల్లోపు సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక సిబ్బంది నియామకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఒక శుభవార్తను చెప్పుకోవచ్చు. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులు చాలా మటుకు రోడ్డున పడ్డారని చెప్పుకోవచ్చు. అగ్రిగోల్డ్ బాధితులు బాధలో అతీతం అని చెప్పుకోవచ్చు. అగ్రిగోల్డ్ లో డబ్బులు కట్టి ఆత్మహత్య చేసుకున్న కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ లోను అటుపక్క తెలంగాణలోను లక్షలాది మంది సామాన్యుల నుండి డిపాజిట్లు సేకరించి ఆ తర్వాత ఆ మోసాలకి పాల్పడ్డారంటూ కూడా పలు కేసులు వాళ్ళ మీద పెట్టిన పరిస్థితి. ఒక పెద్ద సంస్థ అగ్రిగోల్డ్ అనేది చెప్పుకోవచ్చు పెద్ద తెలుగు రాష్ట్రాల మీద. దీనికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేసి దాదాపుగా 6,000 కోట్ల పైగా విలువైన ఆస్తులను అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ జప్తు చేసిన ఆస్తుల ద్వారా బాధితులకు వారి డబ్బులను తిరిగి ప్రకటించే ప్రక్రియ కొంతకాలం క్రితం జరిగినప్పటికీ ఆ తర్వాత మరలా బ్రేక్ పడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ అగ్రిగోల్డ్ సంబంధించి వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వినోద రంగాలు, ఐలాండ్ మంగళగిరి పెద్ద ఎత్తున విస్తృత సంస్థ కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రజల నుండి భారీగా ఆ డబ్బులు సేకరించి ఎక్కువ డబ్బులు ఆశ చూసి సుమారుగా దగ్గరగా 32 లక్షల అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారనంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ అతిపెద్ద బాధితుల సంఘం కూడా ఇదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది బాధితులకి ఆ డబ్బు ఇప్పించిన పరిస్థితి ఉంది. మరలా బ్రేక్ పడిన పరిస్థితి. ఇప్పుడు మరలా తిరిగి అగ్రిగోల్డ్ సంబంధించిన బాధితులు ఆ గోడు మీకు పట్టదా అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాలు అధ్యక్షులు కూడా ఆగ్రహావేశాలు పడిన పరిస్థితి. ఆవేశంగా అధికారుల మీద పెద్ద ఎత్తున కూడా ఎందుకు పనిచేయట్లేదని వారిని నిలదీసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా స్పందించిన పరిస్థితి ఉంది. అయితే బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఆ కేబినెట్ లో ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ కూడా అధికారులని అలాగే మంత్రులను కూడా కొంతమేరకు ప్రశ్నించిన పరిస్థితి. అయితే ఆ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఆశించిన స్థాయిలో పని చేయట్లేదని కొంతమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అధికారుల మీద అసహనం వ్యక్తం చేస్తా మరలా నూతనంగా ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం 31 మంది అధికారుల్ని తిరిగి నియమించిన పరిస్థితి. ఈ యొక్క 31 మంది అధికారులు అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఎంతమంది బాధితులు ఉన్నారు, గతంలో ఎంతమంది బాధితులకి న్యాయం చేశారు, ఇప్పుడు రావాల్సిన బాధితులకి ఎంత డబ్బు వారు కట్టారు, కట్టిన డబ్బు వాళ్ళకి మరలా తిరిగి ఎలా వారికి అప్పగించాలనే దాని మీద కూడా ఈ యొక్క 31 మంది అధికారులు నూతనంగా నియమిస్తారు. ఈ యొక్క నూతన పోస్టు 31 మంది కూడా ఆ బాధితుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తారు. వివరాలు సేకరించి ఈ యొక్క మొత్తంగా ఎంత డబ్బులు బాధితులకు కట్టాలనేది ప్రభుత్వానికి తెలియపరిచి ఆ తర్వాత ప్రభుత్వం ఈడీ జప్తు చేసిన ఆస్తుల ద్వారా అన్ని బాధితులకు డబ్బులు ఇవ్వటమా లేకపోతే ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలన్నది మరలా మంత్రివర్గ సమావేశంలో పెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు అధికారుల మీద ఆవేశం
పడిన వార్త బయటికి రావడంతో అగ్రిగోల్డ్ బాధితులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలుపుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా దాదాపుగా 31 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు మొత్తం కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు వారు మాత్రమే ఉండటంతో ఈ యొక్క వార్తకి వారు ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా త్వరలో మంత్రుల ఒకటి ఏర్పాటు చేసి 6 నెలల లోపే ఈ యొక్క సమస్య పోయే విధంగా ఈ యొక్క సమస్య పరిష్కారం చూసేలాగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే ప్రత్యేక సిబ్బంది నియామకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపడంతో రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా న్యాయం చేసేందుకు యంత్రాంగం రెడీ అయిందని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్.